ఇవాళ మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. గంటవానిపల్లిలో వెలిగొండ ప్రాజెక్టుని ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. ప్రాజెక్టు నిర్వాసితులు రైతులతో భేటీ కానున్నారు సీఎం. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు 300 కోట్ల పరిహారాన్ని అందించనున్నారు. తద్వారా 2351 నిర్వాసిత కుటుంబాలకు లబ్ధి కలగనుంది. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే 4.45 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. 4 జిల్లాల్లోని 30 మండలాల ప్రజలకు తాగునీటి కష్టాలు తీరనున్నాయి. అనంతరం గిద్దలూరులో సంజీవని కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. తర్వాత ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోనూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇవాళ మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. గంటవానిపల్లెలో వెలిగొండ ప్రాజెక్టుని ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. ప్రాజెక్టు నిర్వాసితులు రైతులతో భేటీ కానున్నారు సీఎం. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు 300 కోట్ల పరిహారాన్ని అందించనున్నారు. తద్వారా 2351 నిర్వాసిత కుటుంబాలకు లబ్ధి కలగనుంది. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే 4.45 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. 4 జిల్లాల్లోని 30 మండలాల ప్రజలకు తాగునీటి కష్టాలు తీరనున్నాయి. అనంతరం గిద్దలూరులో సంజీవని కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. తర్వాత ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోనూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.